ఇల్లు వాకిలి ఏం అవసరంలా, మనం ఎక్కడ ఆపామనుకో అదే ఇల్లు అదే వాకిలి. అర్థం చూడండి ఎంత ఉందో తల్లి. 3.5 కోట్లు సేవ్ అవుతుంది ఆల్మోస్ట్. మెర్సిడీస్ బెంజ్ చాసిస్ చెప్పా కదా ఇందాక. వెల్కమ్ బ్యాక్. బేసిక్గా మనకు గాలికి తిరగడం ఇష్టం కదా. గాలికి తిరగడంలో స్టేజ్లు ఉంటాయి. ఆర్వీయింగ్ అనేది ఇక ఎక్స్ట్రీమ్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆర్వీ షో జరుగుతుంది. సో ఆర్వీ షోకి వెళ్ళి దాని ప్రైస్ లేని కథ ఏందో చూద్దాం. ఆర్వీయింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇల్లు వాకిలి ఏం అవసరంలా, మనం ఎక్కడ ఆపామనుకో అదే ఇల్లు అదే వాకిలి. ఈ షో వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డిస్కౌంట్లు బాగుంటాయి. మామూలుగా 1 కోటి రూపాయలు మనకు జనరల్గా, షోలో ఏంటంటే ఒక 30 లక్షలు 20 లక్షలు తగ్గిస్తారు. అది నిజమో కాదు వెళ్ళి చూద్దాం ఒకసారి. ప్రైస్ లేనిది ఆర్వీలో ఉండే ఫీచర్స్ ఏందో చూద్దాం. మొత్తం 3 రకాలు ఉంటాయి అనమాట. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. అన్ని క్లాసుల్లో ఒక 2-3 వెహికల్స్ చూద్దాం, మొత్తం అన్ని కవర్ చేయకుండా. ఇదేమో ఫోర్డ్ చాసిస్ మీద కట్టారు. ఇది క్లాస్ బి ఆర్వీ. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అట్లా డోర్ ఇచ్చి ఎంట్రన్స్ ఇచ్చాడు, 2 స్టెప్పులు, ఇక్కడేమో 2 సీట్లు, డ్రైవర్ సీటు, ప్యాసింజర్, సోఫా లాంటిది ఇచ్చాడు, వర్క్ చేసుకోవడానికి టేబుల్. మళ్ళీ ఇక్కడ చూసాం అనుకోండి సింక్ ఇచ్చాడు, డిష్ వాషింగ్కి వాటికి, స్టవ్, 2 బర్నర్లు ఉన్నాయి దీంట్లో, మైక్రోవేవ్ ఇచ్చాడు, ట్రాష్ పెట్టుకోవడానికి. ఇవన్నీ షెల్ఫ్లు అనమాట ఇంకా. సో ఇక్కడ పైన చూసుకున్నా సరే ఇవి కూడా షెల్ఫ్లే, ఇవి కూడా. సో ఇటు చూసుకుంటే ఫ్రిడ్జ్ ఇచ్చాడు ఇక్కడ, పైన డీ ఫ్రిడ్జ్. ఇక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చాడు, కింగ్ కానీ ఫుల్ సైజ్ కానీ, ఇది ఫుల్ సైజ్ అనుకుంటా. సో పైన మళ్ళీ 2 క్యాబినెట్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ టీవీ అటాచ్ చేశాడు. ఇక్కడ మళ్ళీ ఒక డెస్క్ ఉంది. ఇవన్నీ క్లాసెట్లు. ఇంకా ఇవి డ్రెస్సింగ్ క్లాసెట్స్. వెనకాల చూసుకుంటే బాత్రూమ్ ఇచ్చాడు. ఇక్కడ బాత్రూంలో ఫుల్ షవర్ ఉంది, స్టాండప్ షవరు అదనమాట ఇక్కడ. సో పైన మళ్ళీ వెంట్. ఇక్కడ బాత్రూమ్ ఇచ్చేసాడు మొత్తం, అద్దం. సూపర్, మామూలు లేదు ఇది. ఇది వచ్చేసి 1,80,00,000, 20 లక్షలు సేల్ ఉంది. 1,70,00,000 అనుకోండి. మళ్ళీ దీనిపైన ట్యాక్స్ అయినా పడుతుంది. మళ్ళీ పైన ఎంట్రన్స్ దగ్గర కూడా ఈ పైన ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ స్కైలైట్ ఉంది చూడండి, బాగుంది స్కైలైట్ ఇది. ఇక్కడ మళ్ళీ పైన స్టోరేజ్ ఇచ్చాడు, డ్రైవర్ సీట్ పైన. ఇది కెమెరాలు ఉంటాయి, మొత్తం ఆన్ చేస్తే తెలుస్తుంది. అన్ని డైరెక్షన్ కెమెరాలు ఉంటాయి, అది సంగతి. సో ఇది క్లాస్ సి అనమాట. ఇప్పుడు క్లాస్ ఏకి వెళ్దాం. అన్నిటికంటే ఎక్స్పెన్సివ్. చెప్పా కదా అన్ని మోడల్స్ కవర్ చేయట్లేదని. అన్ని మోడల్స్లో నుంచి ఒక్కొక్కటి కవర్ చేద్దాం. ఇది క్లాస్ ఏ, ఎంత పెద్దగా ఉందో చూడండి అసలుకి. ఇండియాలో ఇంకేం లేదు, మల్టీ యాక్సిల్ వోల్వో బస్ ఉంటుంది చూసారా, ఇంకా అసంటిది అనమాట ఇది. చాసిస్, అది చాసిస్ మీద కడతారు. అర్థం చూడండి ఎంత ఉందో తల్లి. ఇది ముందు స్టెప్స్ చూడండి అట్లా ఇచ్చాడు పైకి. కడాక్, కీలు అవసరం లేదు, కోడ్ కొట్టేసినా ఎంటర్ అయిపోవచ్చు. మామూలుగా లేదు ఇది. ఎంట్రన్స్లోనే సీటు, ప్యాసింజర్ సీటు. ఇది డ్రైవింగ్ సీటు. డ్రైవింగ్ సీట్ కూడా అల్లాడిచ్చేసాడు అసలుకి. అది చూడండి అసలు ఎట్లుందో, పైలట్ సీట్ ఉన్నట్టు. ఇక్కడ కొన్ని స్విచ్లు ఉన్నాయి అడ్జస్టబుల్. నాకు తెలిసి ఇంకా ఒక 50 వేస్ అడ్జస్ట్ అవుతుంది అనుకుంటా. ఇది హీటెడ్ వెంటిలేషన్ సీట్ ఇచ్చాడు, పెద్ద స్క్రీను. మళ్ళీ ఇది ఇంకో స్క్రీను, ఏసీ కంట్రోల్స్. స్టీరింగ్ చూడండి ఎంత ఉందో నాయన, ఇంకా లారీ నడిపినట్టే. ఇక్కడ ఇంకో పెద్ద టీవీ ఒకటి ఇచ్చాడు. క్లాస్ సికి క్లాస్ ఏకి చూడండి ఎంత తేడా ఉందో. స్పేస్ చూడండి అసలు ఎంత ఉందో, పేపచ్చగా ఉంది స్పేస్. పెద్ద సోఫా. ఇవన్నీ వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది అసలుకి. ఎన్ని క్లాసెట్లు. ఇటు చూస్తే ఇటు ఇంకో పెద్ద టీవీ ఇచ్చాడు ఇటేపు. కింద ఫైర్ ప్లేస్ ఇచ్చాడు, టీవీ టేబుల్ అనమాట. స్పీకర్ ఒకటి యాడ్ చేశాడు, బోస్ది, బోసే. ఇక్కడ వర్క్ ఏరియా లాగా ఇచ్చాడు. సేమ్ ఇక్కడ మళ్ళీ క్లాసెట్లు ఉన్నాయి, స్టోరేజ్. సో ఇటు నుంచి వద్దాం మరి. ఫ్రిడ్జ్ కూడా ఇక ఫుల్ సైజ్ ఫ్రిడ్జ్, ఇంకా ఇంట్లో ఉండే ఫ్రిడ్జే, ఇంకా దీనికి మించి ఏముండదు. మళ్ళీ కబోర్డ్స్,
స్టోరేజ్కి. సో ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, అపార్ట్మెంట్లో ఒక డీసెంట్ అపార్ట్మెంట్లో కిచెన్ ఎంత సైజు ఉంటుందో ఆ సైజు ఉంది కిచెన్. సో రేట్ తర్వాత చూద్దాం, రేట్ చూస్తే ఇప్పుడే బారిపోతాయి ఇక్కడ నుంచి. సో రేట్ తర్వాత చూద్దాం. సో సేమ్ అంతే, సింక్, వాషింగ్కి, స్టవ్, డబుల్ స్టవ్, మైక్రోవేవ్ ఇచ్చాడు. ఇదంతా మళ్ళీ స్టోరేజ్, ట్రాష్ స్టోరేజ్ అన్నీ. ఇది కొంచెం ఇదేంది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట, మన కిచెన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేను కోసుకోవాలనుకో అటు అనుకో కొంచెం సైడ్ నుంచి ఎక్స్టెన్షన్. ఇది సెంట్రల్ ఏసీ మొత్తం. సో ఇవన్నీ ఏసీ వెంట్స్ మొత్తం సెంట్రల్ ఏసీ ఇదంతా. సో ఇక్కడ నుంచి హీట్ ఇండక్షన్. ఇది క్లాసెట్ అనమాట, బట్టలు పెట్టుకోవడానికి వాటికి వీటికి. బీరువా లాంటిది అనుకోండి. సో ఇటు చూస్తే బాత్రూము. ఇది గెస్ట్ బాత్రూమ్ అనమాట, మెయిన్ బాత్రూమ్ ఒకటి ఉంది సేమ్, కాకపోతే ఇక్కడ షవర్ లేదు. ఈ గెస్ట్ బాత్రూమ్ షవర్ లేదు. సింక్, అద్దాలు, బాత్రూమ్కి వెళ్ళేది. సో వెనక చూస్తే ఇక ఇది గ్యారంటీ కింగ్ సైజ్ బెడ్. ఇది దీపచ్చంగా ఉంది. స్టోరేజ్, పైన ఫ్యాన్ ఇచ్చాడు ఒకటి, ముందు టీవీ. ఇవన్నీ మళ్ళీ కస్టమైజబులే. టీవీ కావాలంటే పెద్దది చేసుకోవచ్చు, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మళ్ళీ స్టోరేజ్ ఇచ్చాడు, అటు ఇటు మొత్తం స్టోరేజ్. వెనకాల ఫుల్ సైజ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇదిగోండి స్టాండప్ షవరు, స్టాండప్ షవర్ ఒకటి, బాత్రూము. ఇదేంటంటే వాషరు, డ్రైయరు, ఏడే బట్టలు వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ డబుల్ సింక్ ఇచ్చాడు ఇక్కడ. ఇది మళ్ళీ బట్టల క్లాసెట్, డ్రెస్ క్లాసెట్. ఇదనమాట దీని వారం, మామూలు లేదు. సో ఇప్పుడు ప్రైస్ చూద్దాం ఎంత ఉందో. ఇది చూస్తే గ్యారెంటీ కళ్ళు తిరిగి కింద పడవచ్చు. సో మూమెంట్ ఆఫ్ ట్రూత్. సో ఒరిజినల్ ఎంఎస్ఆర్పి వచ్చేసి 9,63,00,000 చిల్లర ప్లస్ ట్యాక్స్ పడుతుంది. కానీ ఇక్కడ షో ప్రైస్ ఉంది చూసారా, ఆర్వీ షో ప్రైస్ అని చెప్పా కదా. ఆర్వీ షో ప్రైస్ వచ్చేసి 6 కోట్లు వేసుకోండి, 3.5 కోట్లు సేవ్ అవుతుంది ఆల్మోస్ట్. మామూలుగా లేదు. సేల్ ప్రైస్ 6 కోట్లు. ఇది 6 కోట్లు అంటే 6 కోట్లకి రాదు, మళ్ళీ దీనిపైన మళ్ళీ చాలా ట్యాక్స్లు, వారంటీలు అవి ఇవి అన్నీ కట్టిస్తారు. ఈ 6 కోట్లు పెట్టి ఇది కట్టడం కంటే ఇల్లు కొనుక్కోవచ్చు అనుకుంటా. కానీ చెప్పే కదా, దీనిలో ఉండే ఫీచర్స్, ఫెసిలిటీ అంటే మంచి మంచి ప్లేస్లకు వెళ్ళచ్చు. ఇది కొంచెం డౌట్లే అండి. ఇది మరి ఇంత పెద్దది మంచి ప్లేస్ల కంటే కష్టం. ఇది కొన్ని ఆఫ్ రోడింగ్ ప్లేస్లు ఉంటాయి, అవన్నీ వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ లగ్జరీ అనమాట, బేపచ్చమైన లగ్జరీ. సో అది దీని కదా. ఇది కూడా వచ్చేసి క్లాస్ సిఆర్వి అనమాట. క్లాస్ సిలోనే సూపర్ సి అంటారు దీన్ని. ఇది 4F550 ఉంది చూసారా, 4F550 ట్రక్. ఆ ట్రక్ ఛార్జెస్ మీద కట్టేశాడు అనమాట, బిల్డ్ చేశాడు. ఇది చూద్దాం. సో సేమ్ దీనికి కూడా అంతే స్టెప్స్. ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి మొత్తం, ఆనింగ్ అవన్నీ మూవ్ చేయడానికి, వాటికి పవర్కి మెయిన్ స్విచ్, పవర్ స్విచ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది ఇంకా సూపర్, ఎందుకంటే 550 ఛార్జెస్ చాలా రిలయబుల్, 6.7 డీజిల్ ఇది. సో ఇది కాక్పిట్ అనమాట, డ్రైవరు, ప్యాసింజరు. ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే డ్రైవర్ సీట్ ఇది కింద ఉంది కదా, ఈ డ్రైవర్ సీట్ పైనే బంక్ బెడ్ వస్తుంది, పిల్లలు ఇద్దరు పడుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఇక్కడ లాక్ అయిపోతుంది. సో ఇక్కడ ఇద్దరు పడుకోవచ్చు. ఇక్కడ నుంచి పడుకున్నప్పుడు ఎక్కడైనా నేషనల్ పార్క్స్ కానీ లేకపోతే బీచ్ల దగ్గర ఆపినప్పుడు ఆ వ్యూ ఉంటుంది. వ్యూ మాత్రం అరుపులు ఉంటుంది అసలుకి, కత్తే. సో ఇక్కడేమో 2 సీట్లు ఇచ్చాడు, సోఫా లాంటిది. సో ఇది డైనింగ్ ఏరియా. ఈ 2 నాకు ఆ పెద్ద క్లాస్ ఏరియా కంటే నాకు ఇదే లేఅవుట్ బాగా నచ్చింది. నాకు ఇది అదైనా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది మరీ టూ మచ్. ఇదైతే కొంచెం డీసెంట్. సో దీనికి సేమ్ సింక్, స్టవ్, మైక్రోవేవ్ ఇచ్చాడు. ఇక్కడ 2 క్యాబినెట్లు, ఫ్రిడ్జ్ పెద్దదే ఇచ్చాడు ఇక్కడ, పర్లా, ఫుల్ ఫ్రిడ్జ్ కాకపోయినా పర్లా. సో ఇదంతా ఏసీ కంట్రోల్ అన్నమాట. ఇక్కడ
బెడ్ కింగ్ సైజు, డ్రెస్సింగ్ క్లాసెట్ ఇచ్చాడు అక్కడ. దీంట్లో ఫుల్ షవరు, స్టాండర్డ్ షవరు, బాత్రూము, సింక్, మళ్ళీ పైన వెంట్ ఫ్యాన్ ఇచ్చాడు. టీవీ సైజులు ఎన్ని కావాలంటే మార్చుకోవచ్చు ఇదనమాట. నాకు ఈ లేఅవుట్ బాగా నచ్చింది. సో ఇప్పుడు దీని ప్రైస్ ఎంతో చూద్దాం. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది కాకుండా కొన్ని వేరే లేఅవుట్లు ఉంటాయి, బంక్ బెడ్స్ ఉంటాయి అనమాట ఈ మూలన. అది ఏమైనా దొరికిద్దని చూద్దాం, అది ఇంకా బాగుంటుంది. సో ఇది వచ్చేసి 3,06,00,000 ఆల్మోస్ట్. సో షో ప్రైస్ వచ్చేసి 2,75,00,000 చిల్లర. 30 లక్షలు డిస్కౌంట్ ఉందనుకోండి. ఇది మామూలుగా ప్రైస్, ఇది ఇంకా ఎక్కువ పడుతుంది, ఇంకా ట్యాక్స్లు అవన్నీ యాడ్ అయ్యి. సో ఇది ఓవరాల్. రైట్, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇది కూడా ఇంకో సూపర్ సి Ford F600 మీద కట్టాడు. ఇది 4x4, ఇది మామూలుగా లేదు. మలిపేడన కనపడితే కదా మనకి ఇష్టమే. సో దీనికి కూడా సేమ్ స్టెప్స్, కంట్రోల్స్ ఇచ్చాడు మొత్తం. ఈ లేఅవుట్ బాగా చూడండి, ఇందాక దాంతో పోల్చుకుంటే. ఇందాక 550, 600, F600 ఇది. ఇక్కడ ఇంకా పెద్దగా వచ్చింది ఇది. పైన బంక్ బెడ్, వ్యూ కూడా పెద్దగా ఉంటుంది. టీవీ సేమ్, సిట్టింగ్ ఏరియా చూడండి ఇక్కడ ఇచ్చాడు. మళ్ళీ సేమ్ ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది. మళ్ళీ ఇదేమో మొత్తం కిచెన్ ఏరియా సేమ్ అన్నిటిలానే. 2 బర్నర్లు ఉన్నాయి, మైక్రోవేవ్ ఇచ్చాడు, స్టోరేజ్ మొత్తం క్లాసెట్లు. సో ఫ్రిడ్జ్ చూసుకుంటే ఫుల్ సైజ్ ఫ్రిడ్జే, కాకపోతే మరీ పెద్దది కాదు, పర్లా. సో ఇది బాత్రూమ్, హాఫ్ బాత్రూమ్ అనమాట. షవర్ లేదు, ఓన్లీ రెస్ట్ రూమ్కే. ఇక్కడ మళ్ళీ టీవీ ఇచ్చాడు, స్టోరేజ్, బెడ్ కింగ్ సైజ్ బెడ్, సెంట్రల్ ఏసీ. సో వెనక్కి వచ్చేస్తే ఇక్కడ ఫుల్ సైజ్ షవరు, అదే స్టాండప్ షవరు, బాత్రూమ్, సింక్. ఇదనమాట దీని వ్యవహారం. సో ఇదంతా సెల్ఫ్ లెవెలింగ్ కంట్రోల్ అనమాట. సో ఇదంతా ఏం చేస్తుందంటే ఇక్కడ ఆర్వి చాంచాట ఆపేటప్పుడు చాలా వెయిట్ ఉంది కదా బాడీ మీద. సో ఆ బాడీ అనేది వేర్ అండ్ టేర్ తగ్గించడానికి ఎక్కడన్నా ఆపినప్పుడు ఏం చేస్తారంటే సెల్ఫ్ లెవెలింగ్ జాక్లు అనమాట ఇవి. సో ఇవేంటంటే సస్పెన్షన్ మీద వెయిట్ పడుతుంది కదా, ఆ వెయిట్ని తీసేస్తుంది. హెవీగా బిల్డ్ చేస్తారు, అదే ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఈ సస్పెన్షన్ వేర్ అండ్ టేర్ తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సస్పెన్షన్ మీదే అవి లేవనుకోండి, సస్పెన్షన్ మీదే ఉందనుకోండి, నువ్వు లోపల నడుస్తుంటే బండి ఊగుతూ ఉండిద్ది. అట కాకుండా ఇది ఉందనుకోండి, ఇక ఊగదు, స్టిఫ్గా నుంచి ఉంటుంది. ఆర్వీయింగ్ ఇది వేరే వ్యవహారం అసలుకి, ఎందుకంటే ఇల్లు వాకిలి ఏముండదు, ఏడ ఆపితే అదే ఇల్లు, ఏడ ఆపితే అదే వాకిలి. ఏం క్లాస్ బికి క్లాస్ సికి మధ్యలో ఉంటుంది. ఇది మెర్సిడీస్ బెంజ్ చాసిస్ మీద కట్టారనమాట. ఇది సింపుల్ చాలా, ఇంకా ఎక్కువ మంది జనం లేరు, ఓన్లీ ఇద్దరే అనుకోండి, సూపరు. పిల్లలకి లేకపోతే అరుపులు ఉంటుంది. లగ్జరీ ఎక్కువ దీంట్లో. పైన బంక్ బెడ్ ఉంది, మెర్సిడీస్ బెంజ్ చాసిస్ చెప్పే కదా ఇందాక. సోఫా బాగున్నాయి, 2 కప్ హోల్డర్ ఇచ్చాడు. మళ్ళీ ఇది అడ్జస్టబుల్, ముందుకు వెనక్కి ఏం లేదు, ఇంకంతే. చిన్నది సింపుల్ ఎలిగెంట్గా ఉంది. కాకపోతే బెడ్ క్వీన్ సైజ్ బెడ్ అనుకుంటా, కింగ్ అది ఖచ్చితంగా ఇది. సో ఇక్కడ మళ్ళీ స్టోరేజ్ ఇవన్నీ ఇచ్చాడు. అటు డ్రెస్సింగ్ క్లాసెట్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ విండోస్. ఇంకా సో ఉంది స్టవ్, సింక్, టీవీ ఒకటి ఇచ్చాడు, పైన వెంట్, సెంట్రల్ ఏసీ, మళ్ళీ చూపించాడు ఇందాక బెడ్, ఇంకా బాత్రూమ్ ఇదే. అంతే, సింపుల్, ఎక్కువ ఉండదు. స్టాండింగ్ షవరు, ఫాసెట్ బాగుంది, చాలా నాకు నచ్చింది ఇదైతే. 2,44,2,44,00,000 ఇది. సో
షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు షో ప్రైస్ వచ్చేసి 2.19 2,19,00,000 24 లక్షలు సేవింగ్స్ ఉన్నాయి. వీటికి ఏంటంటే కొన్ని నాటికి కాదు అన్నిటికీ ఇలాంటి ఫీచర్ ఉంటుంది. ఆనింగ్ అట్లా బయటికి ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అవుట్డోర్ సింక్ ఇచ్చాడు, అవుట్డోర్ స్టవ్, బయటికి లాగేయచ్చు. ఇట్లా దీన్ని లాక్ వేసారు, లాగేయచ్చు. మళ్ళీ స్టోరేజ్ ఉంది ఇక్కడ. ఇక్కడ బయట స్పీకర్లు టీవీలు కూడా పెడతారు కొన్ని కంపెనీలు అయితే. ఇక్కడ పైన ఆనింగ్ లాగా వచ్చేస్తుంది. చూద్దాం దొరికిద్దామో. ఇదే ఇచ్చిన పైకి ఎక్కడానికి. సోలార్ ప్యానెల్ షెడ్కి వెళ్ళి అనుకో, పైకి వెళ్ళి రిపేర్ చేసుకోవాలి.